ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. కుంభరాశిలో శతభిష నక్షత్రం మొదటి 4 పాదాల వారికి 2026 సంవత్సరం ఒక సాహసోపేతమైన, ఆధ్యాత్మికమైన మరియు లోతైన పరివర్తన కాలం కానుంది. శతభిష నక్షత్రాన్ని పాలించే రాహువు ప్రభావం, రాశి అధిపతి శనిదేవుడి బలం మరియు శుభగ్రహమైన గురువు అనగా బృహస్పతి కీలక సంచారాల వల్ల ఈ ఏడాది ఫలితాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ సంవత్సరం మీరు మీ జీవితంలో దాగి ఉన్న అనేక రహస్యాలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. గ్రహస్థితి చూసుకుంటే శని మీ రాశి మొదటి స్థానంలోనే సంచరించడం వల్ల ఇది శని ఏలినాటి దశ చివరి దశగా కొనసాగుతుంది. ఇది మీకు క్రమశిక్షణ, బాధ్యత మరియు స్థిరత్వం నేర్పిస్తుంది. పనులలో కొంత ఆలస్యం ఉన్నా ఫలితం మాత్రం స్థిరంగా ఉంటుంది. గురువు ఈ ఏడాది మీ 3వ స్థానంలో ధైర్యం, సోదరులు, చిన్న ప్రయాణాలు మరియు 4వ స్థానంలో గృహం, తల్లి, సౌఖ్యంలో సంచరిస్తారు. ఇది మీ మానసిక ప్రశాంతతను, కుటుంబ సౌఖ్యాన్ని పెంచుతుంది. నక్షత్ర అధిపతి అయిన రాహువు ఈ ఏడాది మీ జీవితంలో అసాధారణ మార్పులను, పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తాడు. రహస్యాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. శతభిష నక్షత్రం వారికి 2026లో కెరీర్ పరంగా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ సాధించగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లగ్నంలో శని సంచారం వల్ల మీరు మీ పనిని అంకిత భావంతో పూర్తి చేస్తారు. అయితే ముఖ్యమైన ప్రాజెక్టులలో లేదా ప్రమోషన్ల విషయంలో కొంత ఆలస్యం జరగవచ్చు. సహోద్యోగుల నుంచి కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ మీ పట్టుదల వల్ల విజయం మీదే. రాహువు అనుకూలత వలన మీరు పరిశోధన, టెక్నాలజీ, వైద్యం లేదా ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నట్లయితే ఈ సంవత్సరం అద్భుతమైన పురోగతి లభిస్తుంది. ఊహించని మార్గాల ద్వారా లేదా విదేశీ ప్రయాణాల ద్వారా కెరీర్లో కీలక మలుపులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సంవత్సరం మధ్య భాగం అంటే జూన్ తర్వాత అనుకూలంగా ఉంటుంది. పాత పద్ధతులకు దూరంగా ఉండి వినూత్నంగా ప్రయత్నించడం మంచిది. ఆర్థికంగా 2026 సంవత్సరం స్థిరంగా ఉన్నప్పటికీ ప్రణాళిక చాలా అవసరం. శని స్థానం వల్ల మీ ఆదాయం మీ శ్రమకు తగ్గట్టుగా ఉంటుంది. తొందరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా నిలిచిపోయిన పాత బాకీలు లేదా అనుకోని ఆర్థిక సహాయం మీకు లభించే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వారు పెట్టుబడుల విషయంలో అనవసరమైన రిస్కులు తీసుకోకూడదు. గురువు 4వ స్థానంపై దృష్టి వల్ల భూమి లేదా ఆస్తులపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి సంవత్సరం ఉత్తమంగా ఉంటుంది. ఊహాజనిత వ్యాపారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కుటుంబ అవసరాలు, గృహ నిర్మాణం లేదా మరమ్మతుల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాబడితో పాటు ఖర్చులు కూడా నియంత్రించడం ముఖ్యం. సంబంధాల విషయంలో సానుకూలత ఉన్నప్పటికీ అపార్థాలకు తావు ఇవ్వకూడదు. గురువు 4వ స్థానంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. తల్లి లేదా కుటుంబ పెద్దల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేయడం లేదా గృహప్రవేశం జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో అంతర్గత ఆనందం ఉంటుంది. అయితే శతభిష నక్షత్రం వారికి సహజంగా ఉండే ఏకాంత ధోరణి కారణంగా భాగస్వామితో ఎక్కువ సమయం గడపకపోవడం అపార్థాలకు దారితీయవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ప్రేమ వ్యవహారాలలో నిలకడ అవసరం. పాత సంబంధాలను లేదా బంధాలను మళ్లీ పునరుద్ధరించడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, విద్యలో ఏకాగ్రత అవసరం. శని లగ్నంలో ఉండటం వల్ల బద్ధకం మరియు శారీరక అలసట ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా కీళ్లు, మోకాళ్ళు లేదా దంతాలకు సంబంధించిన చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజు వ్యాయామం మరియు ధ్యానం చేయటం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. నీరు, వాయువు సంబంధిత అనారోగ్యాలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. శతభిష నక్షత్రం విద్యార్థులు లోతైన అధ్యయనం, పరిశోధన వంటి రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. శని ప్రభావం ఉన్నందున అతిగా కష్టపడి చదవడం తప్పనిసరి. సాంకేతిక లేదా శాస్త్రీయ విద్యను అభ్యసించే వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. శతభిష నక్షత్రం ఆధ్యాత్మిక జ్ఞానానికి మరియు రహస్య విజ్ఞానానికి కారక నక్షత్రం. ఈ ఏడాది మీరు యోగా, ధ్యానం, పరోపకారం వంటి వాటిపై దృష్టి పెట్టడం వల్ల శని మరియు రాహువు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి. మీ సహజ ఏకాంత ధోరణిని వీలైనంత వరకు తగ్గించుకుని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో బలమైన బంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి.
ప్రతి శనివారం నాడు శివాలయాన్ని సందర్శించి శివుడికి రుద్రాభిషేకం చేయటం లేదా నల్లని వస్తువులను దానం చేయటం శుభప్రదం. అలాగే గాయత్రి మంత్రాన్ని లేదా మృత్యుంజయ మంత్రాన్ని జపించటం మానసిక బలాన్నిస్తుంది. 2026 సంవత్సరం కుంభరాశి శతభిష నక్షత్రం వారికి క్రమశిక్షణతో కూడిన సాహసాలను ప్రోత్సహిస్తుంది. ఈ ఏడాది సంకల్పం పట్టుదల ఉంటే మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు సాధించి ఒక స్థిరమైన పునాది వేసుకోగలరు. గమనిక: ఈ ఫలితాలు కేవలం చంద్రరాశి మరియు నక్షత్రం ఆధారంగా ఇచ్చిన సాధారణ అంచనా మాత్రమే. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థానాలు, నడుస్తున్న దశ అంతర్దశ ఆధారంగా ఫలితాలు మారవచ్చు. మరింత ఖచ్చితమైన విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.